అపహరింపకుండునట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనుము. ఎవరు దాన్ని నీ దగ్గర నుంచి ఏం చేయకూడదు అంటే అపహరం అంటే దొంగిలించకూడదు. అంటే నీ కిరీటమును అంటే చూడండి, ఈ కిరీటము ఏ కిరీటం అని అంటే బంగారు కిరీటం కాదు, వజ్ర వైడూర్యాల కిరీటము కాదు. ఇది ఆత్మ సంబంధమైన కిరీటము, ఇది పరలోక సంబంధమైన కిరీటము. ఈ కిరీటమును నువ్వు ఎప్పుడు పొందుకున్నావు అంటే యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావు ఆ రోజు దేవుడు నీ కిరీటమును నీకు ఇచ్చాడు. అయితే ఈ కిరీటం నువ్వేం చేయాలనంటే ఆయన వచ్చే వరకు నువ్వేం చేయాలి, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అంటే చూడండి, ఈ లోకంలో ఉన్న కిరీటమునకు దొంగలు ఏం చేస్తారు, పలానా ప్లేస్లో ఒక బంగారు కిరీటం ఉందనుకో, ఒక టెంపుల్ ఉందంటే ఏం చేస్తారు, ఖచ్చితంగా దాన్ని ఏదో ఒక రకంగా దొంగతనం చేయాలి. ఒక రాజు దగ్గర లేకపోతే ఒక కుటుంబంలోను బంగారం ఉందని అంటే ఏం చేస్తారు దొంగలు,